40-50 ఏళ్ళుగా బాలాజీనగర్ జవహర్ నగర్ పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామంలో అయితే ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారో ఈ బాలాజీనగర్ గంజాయికి అడ్డగా మారింది. బాలాజీనగర్ బెల్ట్ షాపులకు అడ్డగా మారింది. బాలాజీనగర్ ఇవాళ మహిళలు చర్చించుకోలేని ముచ్చట పెట్టుకోలేనటువంటి స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. బాలాజీనగర్లో చెత్తకు మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి చికెన్ వేస్టేజ్, ఫిష్ వేస్టేజ్ తీసుకొచ్చి పెడితే వందల కుక్కలు పులుల్లాగా మారి ఇవాళ చిన్న పిల్లల్ని కొరికి చంపేటువంటి స్థాయికి వచ్చింది. బాలాజీనగర్లో ఉన్నటువంటి మహిళలు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకు రెక్కాడితే కానీ దొక్కనండిన వాళ్ళు. మగవాళ్ళు పొద్దున 7 గంటలకు పనికి పోతే రాత్రి ఎప్పుడో 9 గంటకో 10 గంటకో ఇంటికి వస్తారు. మహిళలు ఇళ్లల్లో పనిచేయడానికి, కంపెనీల్లో పనిచేయడానికి పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు. ఆ అమ్మ నాన్న పనిచేయకపోతే కుటుంబం జీవించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ చిన్న పిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వచ్చేంత వరకు బిక్కుమంటూ మా పిల్లల బతికేందని చెప్పి ఆందోళన పడే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు కమిషనర్లకు మొరబెట్టుకున్నా, కలెక్టర్లకు మొరబెట్టుకున్నా, పోలీసు వాళ్ళకు మొరబెట్టుకున్నా లైట్లు లేక, ఇవాళ సెక్యూరిటీ లేక, దుర్గంధపూరితమైనటువంటి వాసనలో మగ్గడు తప్ప ఎవడు పట్టించుకున్న పాపన పోలేదు. దాని ఫలితమే నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే వలస వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక కొడుకు ఇవాళ కుక్కలు పీక్క తింటే సభ్య సమాజం అసహించుకున్నది. యావత్ మహిళా లోకమంతా కూడా కన్నీళ్లు పెడతా ఉంది. ఇక్కడ ఉన్న బాలాజీనగర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా బతుకు గింతేనా అని చెప్పి అలా ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. నేను నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఎవరితో మాట్లాడినా కూడా తూతూ మంత్రంగా చచ్చిపోయినందుకు 50,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళ జీవితాల గురించో ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే అధికార యంత్రాంగం కదిలి వచ్చి ఇక్కడ ప్రజలతో చర్చించి ఏ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నేనే నాయకత్వం వహించి దీని పరిష్కారానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. సమాచారం కోసం మాతో పాటు పార్టిసిపేట్ చేసింది. సీరియస్గా పట్టించుకోండి. అబద్ధంగా ఉండదు. ఇంత ప్రజలతో బతికే పరిస్థితి ఇంకా పాలకమైన ఉందిగా పాడాయి. కమిషన్ ఉంటుంది, మీరు ఉంటుంది, మళ్ళీ వస్తారు. సార్ మా బాధ అనేది మీరు ఒక్కసారి చూడండి అంతే. అదే సార్ మాది బాధ. ఇక్కడ చికెన్ మొత్తం పెద్ద పదార్థాలు చేసి దీన్ని మినీ డంపింగ్ యార్డ్ చేశారు సార్. ఒకటి. రెండోది వచ్చి నిన్న వాళ్ళ ఇంట్లో సంఘటన జరిగిన ఇంట్లో వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి జ్వరం వస్తే టాబ్లెట్ తీసుకోవడానికి పోయిన వాళ్ళు. అయితే వాళ్ళు పోతే ఏం చేసినారంటే గేటు పెట్టలేదు. గేటు పెట్టకపోయే వారికి ఏమవుతుందంటే ఆ బాలుడు అలా నైనా ఇంట్లోనే ఉంది, బాలుడు ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకొని కొన్ని క్షణాలు బయటికి వెళ్ళి కుక్క వచ్చింది, ఇది అందుకుంది. ఇదే సార్, ఇదే స్పాటు. ఇది తీసి బేజ ముందు తినేసింది. అన్ని కుక్కలు ఏం చేసే పదార్థం తింటుందేమో అని అనుకున్న వరకు అప్పుడు ఇక్కడ మన వాటర్ వాష్ పనికి బాబు వస్తాడు నీళ్ళు పనికి. బాబు ఒక్క నిమిషం ఇంట్రా చిన్న ఇడ ఏమో మెసులుతుంది అని తీసే వరకు బాబు చిన్న బాబు ఈ రోజు నా భార్య కోలుకోలేకపోతుంది. ఆ సంఘటన చూసి కోలుకోలేకపోతుంది. అర్థమైందా? ఇటువంటి కుక్కలని నేను ఒక డిమాండ్ చేస్తా సార్. సార్ గొర్రెలను కోస్తుండ్రు, మేకలను కోస్తుండ్రు, ఏటలను కోస్తుండ్రు, ఎద్దులను కోస్తుండ్రు, దునపొత్తులను కోస్తుండ్రు. చికెన్ మటన్ తిన్నాడు ఎవరు లేడా? ఇది ఒక్కటే నా జియో. ఇది ఎందుకు రద్దు చేస్తలేరు? దీని మీద ఏముంది? ఇంకెన్ని పానాలు పోవాలా? శుద్ధశుద్ధి లేదా? ఒక్క జియో హైకోర్టు జడ్జి చెప్పింది కదా హింసావాదం ఉండొద్దు అని. ఎందుకు సార్ హింసావాదం అంటే ప్రాణాలు పోవాలా? కుక్కల వల్ల ప్రాణాలు పోవాలా? మనం చికెన్ మటన్ తినాలా? మన పెళ్లిళ్ళలో తినాలా? చికెన్ మటన్ లేని పెళ్లి ఏదైతుంది? అది హింసావాదం కాదా సార్? అది ఇంకోటి సార్, మా దగ్గర స్ట్రీట్ లైట్లు లేవు. నైట్ 7 కాగానే గంజాయి
మందు మొత్తం ఇక్కడ అంతా ఏం లేదు. సీసీ కెమెరాలు లేవు మా దగ్గర, సీసీ కెమెరాలు అసలే లేవు. సీసీ కెమెరా ఉంటే మనిషిని పట్టుకుంటాము, మాకు ఒక గైడ్ ఉంటుంది. సీసీ కెమెరా ఉంటే ఏంటంటే వాని ముఖం రూపురేఖలు తెలుస్తాయి. ఇక్కడ చెత్త ఎన్నికి వచ్చినా ఆ బండిని జూమ్ చేస్తాం, మన బండి సీజ్ చేస్తాం, ఖచ్చితంగా సీజ్ చేస్తాం. మా పరిస్థితి అది సార్. మాకు సీసీ కెమెరాలు కావాలా, లైట్స్ కావాలి. ఇచ్చాము, మా ప్రాబ్లం మీకు చెప్పాము. మీరు ఎంతవరకు మీరు వర్క్ చేయాలనుకుంటే మేము చూస్తాము. అప్పుడు మీకు మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. అప్పుడు మీరు ఎంత మంచి పని చేశారా అనేసి అర్థమైందా. మా ప్రాబ్లం అంటే ఒకటి రెండు చెప్పలేము, చాలా ప్రాబ్లం. ఇప్పుడు చెట్లు కూడా వేస్తారంటున్నారు సార్. అది మా బాధ అంతా మీరు కన్నారా చూసారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా మీరు ఇప్పుడు చెట్లు కూడా వేస్తాం, చెట్లు కూడా వేయకూడదు.